డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ మే 15 వరకే. జూన్ 6 నుంచి పరీక్షలు. మెగా డిఎస్సి 2025కి దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ముగియనుంది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం 16,347 పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి పైనే చేశారు. 1994 నుంచి 2018 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే స్పెషల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్తో కలిపి మొత్తం 13 డిఎస్సీల ద్వారా 1.8 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేశారు. 2018లో చివరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి 7 ఏళ్లుగా అభ్యర్థుల నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. కూటమి ప్రభుత్వం కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు గత ఏడాది అక్టోబర్లో టెట్ నిర్వహించింది. అభ్యర్థులు మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు 2024 నవంబర్లోనే డిఎస్సి సిలబస్ను అధికారికంగా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గతంలో ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉపాధ్యాయుల ఎంపికలో సమానత్వం, ప్రాతినిధ్యం కోసం ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే స్పోర్ట్స్ కోటా 3% పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి P4 కోఆర్డినేటర్. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 కార్యక్రమాన్ని అమలు చేయడానికి రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంట్రాక్ట్ విధానంలో ఒక కోఆర్డినేటర్ను నియమిస్తుంది. ఇందుకోసం 175 మంది నియామకానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ వాటాదారుల సమన్వయంతో వీరు పనిచేయాల్సి ఉంటుంది. MBA లేదా PG చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులు నెలకు 60,000 వేతనంగా ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 13 లోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు.